బ్యాడ్ లక్లో కూడా గుడ్ లక్ అంటే ఇదేనేమో. ఈరోజు మా ఫ్రెండ్స్ ఒక చపాతీ వీడియో పోస్ట్ చేయవా, అది కూడా వితౌట్ ఆయిల్, సాఫ్ట్గా రావాలని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే వీడియో నేను షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా గుడ్ లక్ అనుకోవాలి. అన్ని చపాతీలు కంప్లీట్ అయిపోయి లాస్ట్ చపాతీ చేసేటప్పుడు సడన్గా సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకా నా టెన్షన్ ఇంత అంతా కాదు, అసలే గ్యాస్ దొరకట్లేదు. ఇంకా గ్యాస్ దొరుకుతుందో లేదని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డే స్టార్ట్ అయింది మొదలు ఎండ్ అయ్యే వరకు ఒకే విధంగా జరుగుతుంది. ఆ రోజు పనులన్నీ తొందరగా పూర్తయ్యేది ఉంటే డే మొత్తం తొందరగా పూర్తవుతాయి. మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా వర్క్ డిలే అయిందంటే ఇంకా నాకు అర్థమైపోతుంది ఈ రోజంతా ఇలాగే నడుస్తుందని చెప్పేసి. ఇంకా హాఫ్ అన్ అవర్లోనే మా హస్బెండ్ అయితే వచ్చారు. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. నాకు తెలియని విషయం ఏంటంటే, ఆర్మీలో మాకు సపరేట్గా గ్యాస్ ఉంటుంది. ఆ విషయం నాకు తెలియదు. ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చి నవ్వుతున్నారు, నీకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి. ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ రోజే పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా బ్యాడ్ లక్లో గుడ్ లక్ అనేది సెట్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. మేము వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు. పెట్రోల్ బంక్ మొత్తం ఫిల్ అయిపోయింది. భారత్ పెట్రోలియం అన్ని క్లోజ్ అయిపోయాయి. ఓన్లీ ఇండియన్ ఆయిల్ ఒక్కటే ఉంది. ఇలా ఉంది మా డే. నచ్చితే